90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. అలెక్య చిట్టి పికల్స్ ప్రెజెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆడియో క్లిప్ అయితే వైరల్ గా మారింది అని చెప్పొచ్చు. అండ్ అందులో మనం చూస్తే ఎస్పెషలీ ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని క్రిటిసైజ్ చేసి నువ్వు కొనలేవు అని ఇన్సల్ట్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కస్టమర్ లీగల్ పరంగా వెళ్ళి కన్స్యూమర్ యాక్ట్ ప్రకారంగా నేను చట్ట ప్రకారంగా హెల్ప్ తీసుకొని కేసు వేయాలి అన్న సందర్భాల్లో ఎలా ముందుకెళ్ళాలి సార్? సిరి గారు, మీరు ఆడియో క్లిప్ 1-2 సార్లు వినండి. అందులో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే, నీకు ఆ స్థాయి లేదు, నువ్వు ఈ వస్తువుని కొనలేవు, నీ పరిస్థితి కాదు, నీకు ఆ స్తోమత లేదు అని ఆ అమ్మాయి ఎవరైతే అలేఖ్య చిట్టి పికల్స్ ఉన్నటువంటి ఆ ముగ్గురు అమ్మాయిల్లో అలేఖ్య అనేటువంటి అమ్మాయి ఎవరైతే దీని ధర ఎంత, దీని రేటు ఎంత అని చెప్పి వాట్సాప్ బిజినెస్లో ఎవరైతే అడిగారో ఆయనకి ఇచ్చిన సమాధానం నీ స్థాయి ఇది కాదు, నీకు ఈ స్తోమత లేదు, నువ్వు కొనగలవా, నువ్వు ఇంత దరిద్ర స్థితిలో ఉన్నావు అని చెప్పి తెలియకుండానే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అందులో మనకు కనిపిస్తుంది ఆ యొక్క డిస్కషన్లో. అదే కాకుండా సెకండ్ ఆడియో క్లిప్లో కూడా మనం వినగలిగితే సెకండ్ ఆడియో క్లిప్లో కూడా అదే రకటి ఎమోషనల్ ట్రాపింగ్ అనేది మనకు కనిపిస్తుంది సిరి గారు. అందులో తను మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నావో నాకు అర్థమవుతుంది, ఈ ముష్టి పికిల్సే కొనుక్కోలేవు, 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటే అప్పుడు కానీ పనికొస్తావు, వెళ్ళి ఆ పని చూసుకొని చెప్పి సెకండ్ ఆడియో క్లిప్లో కూడా అమ్మాయి మాట్లాడిన మాటల్లో ఒక ఎమోషనల్ ట్రాపింగ్ కనిపిస్తుంది సిరి గారు. ఇదే కాకుండా థర్డ్ ఆడియో క్లిప్ వింటే అందులో కూడా కనిపించేది ఎమోషనల్ ట్రాపింగే, అంటే ఎమోషనల్ ట్రాపింగే కనిపిస్తుంది. అంటే బిజినెస్ చేసేటప్పుడు ఇదొక టైప్ ఆఫ్ ఒక ట్రాప్ చేయడం బిజినెస్లో. చాలా మందికి తెలియదు, ఒక ఎమోషనల్ ట్రాప్లోకి ఇరికిస్తారు, ఇరికించి వాళ్ళ చేత ఆ తమ ప్రోడక్ట్ని అమ్మించే పని చేస్తారు, కొనిపించే పని చేస్తారు. ఇదొక టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాపింగ్. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, మీరు రీసెంట్గా వచ్చిన ఒక మూవీ చూడండి, లక్కీ భాస్కర్ మూవీలో కూడా ఇదే సంఘటన అక్కడ మనకు కనిపిస్తుంది. తన గోల్డ్ షాప్లో గోల్డ్ కొనడానికి వెళ్ళేటప్పుడు తన స్థాయిని చూసి తను కొనలేకపోతే మళ్ళీ సెకండ్ కట్ చేస్తే సెకండ్ ఫేజ్ తన కార్లో రావడం, నీట్గా కొత్త డ్రెస్ వేసుకొని ఎప్పుడైతే వస్తాడో అక్కడ నీకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఉన్న మూవీ ఇదైతే చాలా ఒక 20 years బ్యాక్ ఒక మూవీ చిరంజీవి గారి సినిమా స్నేహం కోసం సినిమాలో కూడా ఇదే సంఘటన ఉంటుంది. ఒక షోరూమ్ కార్ షోరూమ్కి వెళ్ళి కారు కొనడానికి వెళ్ళేటప్పుడు అక్కడ తన యొక్క వేష భాషలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి ఆ షోరూంలో కూడా రానివ్వనటువంటి వ్యక్తి ఎప్పుడైతే పూర్తిగా క్యాష్ పెట్టుకెళ్తాడో అప్పుడు ఆయనతో బిహేవ్ చేసే పద్ధతి మారుతుంది. అంటే ఎందుకని విషయం చెప్పారంటే, ఇది ఒక సైకలాజికల్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఉంటుంది సిరిగా. దీనికి సంబంధించి అంటే కస్టమర్స్ ఏం చేస్తారంటే ఎమోషనల్ ట్రాప్ చేస్తారు. ఇది ఒక 4 రకాలుగా ఉంటుంది. ఎమోషనల్ ట్రాప్ చేయడం 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద కంపారిజన్ ట్రాపింగ్ అన్నమాట. అంటే ఒక వస్తువుని కంపేర్ చేస్తారు, 2 వస్తువులు పెడతారు, 2 వస్తువుల్లో ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, ఆ ప్రోడక్ట్ బాగుంటుంది, తమ లో ప్రోడక్ట్ బాగుండాలంటే దానికన్నా ఇది బాగుంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా శారీ షాపుల్లోకి వెళ్ళండి, అక్కడ బట్టలు హ్యాంగ్ చేసి ఉంటాయి, ఆ బట్టలు హ్యాంగ్ చేసేటప్పుడు 2 రకాల బట్టలు ఉంటాయి, అక్కడ కంపేరింగ్ చేస్తారు, ఈ ధర ఉంటుందని. కింద ఆ బట్టలు పరిచేటప్పుడు చెప్తారు ఆ పక్కన చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి, బహుశా మీరు కొనలేరేమో, ఈ శారీస్ చూపిస్తాడు. అక్కడ మనం తెలియకుండానే ఒక ఎమోషనల్ మన మీద వాళ్ళు ట్రాప్ చేస్తే మన ఎమోషనల్ ట్రాప్ ఎదుర్కొంటాం, లేదా ఆ పక్క శారీ కూడా ఇమ్మని చెప్తాం. ఆ రకంగా ఇది ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది చూడండి, రాజేంద్ర సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది. ఇటీవల అది ఇన్స్టాలో కూడా చాలా ఎక్కువగా రిపీట్ అవుతుంది. దాని కాస్ట్ ఎంత అంటే 65 రూపీస్ అని చెప్తాడు. అది 65 రూపీస్ కాదు అంటే, అప్పట్లో నేను చెప్పేది ఎప్పుడో ఒక 40 years బ్యాక్ ఉన్నటువంటి ఆ డైలాగ్ అది. 25 రూపీస్ని 65 రూపీస్కి శారీ అమ్ముతాడు. కంపారిజన్ నుండి ఒక ట్రాపింగ్లో ఇదొక టైప్ ఆఫ్ ట్రాప్ చేయడం అంటారు. నెంబర్ 2 స్కేర్సిటీ ట్రాపింగ్. స్కేర్సిటీ అంటే వస్తువు పూర్తిగా ఉన్నప్పుడు కూడా లేదని చెప్పి ట్రాప్ చేస్తున్నారు. అంటే పూర్తిగా ఫుల్గా ఉన్నటువంటి స్టాక్ను కూడా స్టాక్ అయిపోయింది, నో స్టాక్ అనే బోర్డు పెట్టి కూడా స్టాక్ క్లియరెన్స్ సేల్ అని కనిపిస్తాయి. అది కూడా స్కేర్సిటీ ట్రాప్ అని చూపించి ఇదొక టైప్ ఆఫ్ బిజినెస్లో ట్రాప్ చేస్తారు. 3వ ట్రాప్ అనేది ఓవర్ ప్రామిస్ ట్రాప్. అంటే అక్కడ అవకాశం లేని చోట కూడా ఓవర్గా ప్రామిస్ చేసేస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఇది ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక ఫ్లాట్ పర్చేజింగ్కి తన ఫ్యామిలీతో కార్లోకి వెళ్ళేటప్పుడు, సార్ మీకు అది చేసేస్తాను, ఇక్కడ ఒక 6 నెలల్లో పూర్తిగా మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాను, అప్రూవల్స్ తీసేస్తాను, మీ ఫ్లాట్కి పూర్తిగా ఫెన్సింగ్, గేట్, రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్స్, పాత్వేస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా వెంచర్ చేసేస్తాం సార్, చాలా అద్భుతమైన వెంచర్ సార్ అని చెప్పి ఓవర్ ప్రామిసింగ్ అనేది అక్కడ మనం తెలియకుండానే ట్రాప్ గురి చేస్తారు. మనం నిజంగా ఇన్ని చేసేస్తారా, ఇక్కడ ఏదో భూతల స్వర్గం వచ్చేస్తుందేమో అన్నటువంటి మనం తెలియని ఒక ట్రాప్లో ఇరుక్కుపోతాం. ఇదొక టైప్ ఆఫ్ ఇది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఏదైతే అలేఖ్య చిట్టి పికల్స్కి వచ్చి మనం మాట్లాడుకోగలిగితే అది టూ ఎక్స్పెన్సివ్ అని మాట్లాడడం జరిగింది. అక్కడ ఎక్స్పెన్సివా, ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు జరిగిన సంఘటన ఏంటి, అక్కడ రేట్స్ లిస్ట్ ఇచ్చారు. ఈమె క్వశ్చన్ చేసుకుని హలో అని మెసేజ్ పెడితే ఆమె ప్రైస్ లిస్ట్ పంపించారు. ప్రైస్ లిస్ట్ చూసి ఒక ½ కిలో చికెన్ పచ్చడి ఎంత ఉందంటే ఒక 1200 రూపీస్ అని చెప్పారు. 1200 రూపీస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అని అన్నప్పుడు ఇమీడియట్గా ఆవిడ ఈ బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అంటే ఎక్స్పెన్సివ్
ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఆ ఎక్స్పెన్సివ్ చూపించి నువ్వు ఆ ఎక్స్పెన్సివ్ కొనలేవు, నీకు ఆ స్థాయి లేదు, నీకు ఆ స్తోమత లేదు అని చెప్తూ క్రిటిసైజ్ చేస్తూ తీసుకెళ్ళడం అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాపింగ్. ఆ ట్రాపింగ్ ఇరుక్కుపోతారు. బట్ అన్ఫార్చునేట్గా ఈ ట్రాప్లో అతను ఇరుక్కుపోలేక ఇమీడియట్గా ఆ మధ్యన డిస్కషన్ని అతను ఇన్స్టాల్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో, సోషల్ మీడియాలో పెట్టాడో, బిజినెస్ ఒక డీఫేమ్ అవడం జరిగింది. అంటే బదనాం జరిగారు వాళ్ళ వ్యాపారం టోటల్గా కూడా డీఫేమ్ జరిగింది. అంటే లీగల్ పరంగా మాట్లాడుకుంటే, బిజినెస్ పరంగా మనం కంపారిజన్ చేసుకుంటే, అంటే వే ఆఫ్ బిజినెస్లో ప్రతి బయ్యర్కి అంటే కస్టమర్ ఉన్న వ్యక్తి కూడా కన్జ్యూమర్గా పరిగణించబడతాడు. ఈ కన్జ్యూమర్కి కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ అని చెప్పి 2015లో ఒక యాక్ట్ రావడం జరిగింది. దీని ప్రకారం కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం కూడా రకరకాల రైట్స్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే కస్టమర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఒక వస్తువు కొనడానికి మనం మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంఆర్పి ఎంత ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనుకుంటుంది, దానికి కావాల్సిన క్వాలిటీ ఉందా లేదా, దానికి కావాల్సిన వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా, ఇట్లాంటివన్నీ తెలుసుకునే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంది ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎవరైతే అమ్ముతున్న వ్యక్తికి బయ్యర్ యాజ్ ఎ కన్జ్యూమర్గా అడిగేటప్పుడు తెలియపరచాల్సిన అవసరం కూడా ఎవరైతే బయ్యర్ ఉన్నారో బయ్యర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. కస్టమర్కి తెలుసుకునే రైట్ కూడా కస్టమర్ కూడా ఉంది. ఇది కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ లో ఇది ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్తారు. నెంబర్ 2 రైట్ టు సేఫ్టీ అంటే ఆ కొంటున్న ప్రోడక్ట్కి సేఫ్టీ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పికిల్స్ కూర్చో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఉన్న వాళ్ళు దీన్ని పర్చేజ్ చేస్తారు. ఆ సేఫ్టీగా వస్తుందా లేదా, ప్యాకింగ్ బాగుందా లేదా, అంటే ప్యాకింగ్ ఏమైనా లూజ్ ప్యాకింగ్ అయితే ఆ వేస్టేజ్ ఎక్కడ పోతుంది. సో ఏదైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కిలోస్ నేను ఆర్డర్ చేశాను. సో యాస్గా 2 కిలోస్ వస్తుందా లేదా, దాని వెయిట్ కరెక్ట్గా ఉంటుందా లేదా, దాని యొక్క క్వాలిటీ పరంగా అది ఉంటుందా లేదా, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో దాని యొక్క క్వాలిటీ పడిపోతుందా లేదా, ఇట్లాంటివి కూడా తెలుసుకునే హక్కు యాజ్ ఏ కన్జ్యూమర్గా రైట్ టు సేఫ్టీ ఉంటుంది. నెంబర్ 3 రైట్ టు చూజ్. ఇప్పుడు అక్కడ మార్కెట్లో తన యొక్క ప్రోడక్ట్ ఒక 4 రకాల ప్రొడక్ట్స్ పెట్టేటప్పుడు రైట్ టు చూజ్. ఆ చూజ్ ప్రోడక్ట్ అంటే రైట్ టు అనుకున్న ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకుని ఇది కాదు ఇది తీసుకో అని చెప్పే హక్కు సెల్లర్కి లేదు. ఏదైతే తను కొనాలనుకుంటున్నాడో అది కొనుక్కునే చూజ్ చేసుకునే రైట్ కూడా ఉంటుంది. ఇక రైట్ టు హియర్డ్ అంటే ఆ ప్రోడక్ట్ వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూడండి కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. కస్టమర్ కేర్కి చేసేటప్పుడు దాన్ని ఇమీడియట్గా మనకి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఏర్పాటు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏసీ కొనడానికి వెళ్ళాం షాప్లో. ఏసీ కొనడానికి వెళ్ళేటప్పుడు ఏసీకి రిపేర్ వస్తే ఆ రిపేర్ సంబంధించిన దానికి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం చెప్పి ఎప్పుడు 24/7 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. దట్ ఇస్ కాల్డ్ రైట్ టు హియర్డ్. అంటే రైట్ టు హియర్డ్ ద్వారా ఆ ప్రోడక్ట్ని పూర్తిగా తెలుసుకునే హక్కు ఈ యొక్క బయ్యర్కి ఉంటుంది, కన్జ్యూమర్కి ఉంటుంది. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఆ పాయింట్ ఏంటంటే రైట్ టు రిడ్రెసల్. రైట్ టు రిడ్రెసల్ అంటే ఏదైనా మోసగించబడ్డాడు అనుకుంటే ఆ ప్రోడక్ట్కి అనుకున్న క్వాలిటీ లేకపోయినా లేకపోతే ఎక్స్పైరీ డేట్ వాళ్ళని ప్రొడ్యూస్ అంటే ఒకటి చూజ్ చేసుకొచ్చారు, షోరూమ్కి వెళ్ళారు, ఒక ప్రోడక్ట్ చూశారు, డెలివరీ ఇచ్చిన టైంలో ఆ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ డెలివరీ చేశారు. అటువంటిప్పుడు ఆ మోసగించబడ్డాను అని ఎప్పుడైతే బయర్ అనుకుంటాడో దాన్ని రైట్ టు రిడ్రెసల్ అంటారు. సో ఇమీడియట్గా దానికి ఆ ప్రోడక్ట్ రీచేంజ్ చేసి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ ఇచ్చే అధికారం కూడా సెల్లర్కి ఉంటుంది. రైట్స్ ఉంటాయి ఒక కన్జ్యూమర్కి, ఒక బయ్యర్కి. ఏ రైట్ టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సిపిఐ యాక్ట్ అంటారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 ప్రకారం ఇన్ని రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అలేకే చిట్టి పికిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆయన రైట్ టు ఫస్ట్ మనం అనుకున్నట్టుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగాడు ఆయన. అంటే నా ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, ఇది ఎక్స్పెన్సివ్ ఉందా తక్కువ ఉందని మాట్లాడుకునే హక్కు ఇక్కడ కస్టమర్కి ఉంది. సో ఎప్పుడైతే ఇది వైలేట్ అయింది వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఒక డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ ఇక్కడ అలేకే చిట్టి పికిల్స్లో ఎవరైతే అలేకే అని చెప్పామో వాళ్ళ వాట్సాప్ నెంబర్ నుంచి ఆమె వాయిస్ ద్వారా దాన్ని పూర్తిగా వైలేట్ చేశారు. దీనికి సెక్షన్ 503, సెక్షన్ 504 ఐపీసీ సెక్షన్ చెప్తున్నాను. ఇదే మనకి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే 315, 317 ఈ యాక్ట్ ప్రకారం మినిమం 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా మినిమం మనకి ఇక్కడ ఆమెకి జరిమానా కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా 2000 ఐటీ యాక్ట్ ప్రకారం కూడా 66 సెక్షన్ 66 అండ్ 67 ఈ రెండింటి ప్రకారం కూడా వీళ్ళ మీద రైట్ యాక్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాట్సాప్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేదా ఇన్స్టా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేశారు కాబట్టి ఇక్కడ వైలేషన్ జరిగింది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సెల్లర్కి బయ్యర్కి మధ్య ఉన్న ప్రోడక్ట్కి ఎప్పుడైతే వైలేషన్ జరిగిందో ఇక్కడ కన్జ్యూమర్ రైట్స్ అన్నవి ఇక్కడ వైలేట్ అయ్యాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు కూడా ఒక రైట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఇమీడియట్గా చేయాల్సిందంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసి కాస్త లీగల్ రెమెడీ కూడా వీటికి ఉండే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.